ఇండియాతో పాటు ప్రపంచంలో ఉన్న చాలామంది పేరెంట్స్ ఎదురుచూస్తున్న ఒక ఇంపార్టెంట్ విషయంపై ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ యాక్ట్ 2024ని 10థ్ డిసెంబర్ 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్స్ కలిగి ఉండటం నిషేధం. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, ట్విచ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లకు ఇది వర్తిస్తుంది. నిబంధనలు పాటించని కంపెనీలు అక్షరాల 297 కోట్ల పెనాల్టీ భరించాల్సిందే. పిల్లల్లో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల పేరెంట్స్ పడే ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించడం, సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ వేధింపులు, హార్మ్‌ఫుల్ కంటెంట్ నుంచి రక్షించడం, సోషల్ మీడియా యాంగ్జైటీ అండ్ అడిక్షన్‌ని తగ్గించడం, పిల్లలు ఆఫ్‌లైన్ లైఫ్ స్టైల్ వైపు మళ్ళేలా చేయడం. అయితే ఏజ్ వెరిఫికేషన్ కోసం సోషల్ మీడియా కంపెనీలు 16 ఏళ్లలోపు వారి ఖాతాలు తెరవకుండా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని మరియు గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏజ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్‌ని అడిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీ పర్ఫెక్ట్‌గా పనిచేయడం కష్టం. పిల్లలు ఇన్‌కరెక్ట్‌గా ఏజ్ ఇవ్వడం, వీపీఎన్‌లు ఉపయోగించడం వంటి మార్గాలతో బ్యాన్‌ని బైపాస్ చేసే అవకాశం ఉంది. అండ్ పేరెంట్స్ అకౌంట్స్‌ని కూడా యూజ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం డేటా ప్రైవసీ ఇష్యూస్ కూడా వస్తాయని చెప్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు మరియు చైల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ ఈ బ్యాన్‌ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇతర దేశాలు ఈ చట్టాన్ని ఒక ప్రయోగంగా గమనిస్తున్నారు. ఇండియాలో కూడా ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందో అండ్ ఈ బ్యాన్‌పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ద స్టోరీ అరౌండ్.